షిరిడి సాయినాథుడు నీవే శరణు సాయినాథ. శ్రీ సాయి గురు కథాశ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను తొలగించుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత. మనసులో ఏ సందేహాలు పెట్టుకోకండి. అనేక రకాల మీ తెలివితేటలు విడిచి నిరంతరం సాయి సాయి అని స్మరించండి. మీరు తరిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సాయిబాబా లీలలు, ఆయన జీవిత చరిత్రను వినడం లేదా పఠించడం ద్వారా ప్రాపంచిక కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సాయి కథలను ఆశ్రయించడమే నిజమైన సత్సంగమని, అదే మన జీవితానికి సార్థకత అని ఇది చెబుతుంది. మనసులో ఎలాంటి అనుమానాలకు, సందిగ్ధతలకు తావు ఇవ్వకూడదు. గురువుపై సంపూర్ణమైన మరియు నిశ్చలమైన నమ్మకం ఉంచాలి. మన లౌకికమైన తెలివితేటలు, అహంకారం, అతిగా ఆలోచించడం పక్కన పెట్టి పసిపిల్ల లాంటి స్వచ్ఛమైన మనసుతో బాబాను ఆశ్రయించాలి. నిరంతరం మనసులో సాయి సాయి అని నామస్మరణం చేయడం ద్వారా సులభంగా ఈ సంసార సాగరాన్ని దాటవచ్చు. అది ఈరోజు సాయినాథుడు చెప్పిన మాటల యొక్క పరమార్థం. కాబట్టి మన సొంత బుద్ధి బలంతో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టి నిరంతరం సాయి నామస్మరణ చేస్తూ బాబా కథలను స్మరించుకుంటే అన్ని కష్టాలు తొలగిపోయి జీవితం సార్థకం అవుతుంది. సాయి షిర్డీ వాస బాబా సాయి, నీ భక్తుని పిలుపు వినవా సాయి, నాశను నిరాశ చేయకు సాయి, నా నమ్మకాన్ని వమ్ము చేయకు సాయి, నా అండదండ నీవే ఓ సాయి, షిర్డీ వాస బాబా సాయి, భక్తుల పాలిట వరమే సాయి.